వెల్కమ్ టు దర్శిని తెలుగు బ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మా బావగారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూద్దాం. మా అక్క అయితే చాలా ప్లాన్స్ అయితే వేసింది. ఫస్ట్ అయితే నైట్ కేక్ కటింగ్ కోసం మేము ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. డెకరేషన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసింది. మీకు ఎవరికైనా డెకరేషన్ చూసాక అందులో ఏదైనా కావాలంటే కమెంట్ చేయండి, లింక్స్ అయితే షేర్ చేస్తాను. మా బావగారికి నేనైతే ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఏం గిఫ్ట్ ఇచ్చాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాకపోతే ఆ గిఫ్ట్ వల్ల మాకు లేట్ అయిపోయింది డెకరేషన్ అనేది. 11 తర్వాత అయితే మేము డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇంకా గబగబా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాం కానీ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. మా బావగారు మా అక్క ఫొటోస్ అయితే చిన్న ఫొటోస్ లాగా తీసుకుంది. దానికోసం మళ్ళీ క్లిప్స్ లైట్స్ అయితే తీసుకుంది గోడకు స్టిక్ చేసేలాగా. ఇంకా బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే అలా కాకుండా మధ్యలో లవ్ అని ఎల్ఈడి లైట్ వస్తుంది. అండ్ చుట్టూ మొత్తం ఇలా ఫొటోస్ అండ్ లైటింగ్స్ అయితే వస్తుంది. ఎలా వస్తుందో ఎలా టర్న్ అవుతుందో అనుకున్నాం కానీ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఇంకా కేక్ చుట్టూ సింపుల్గా సెంటెడ్ క్యాండిల్స్ అండ్ రోజెస్తో అయితే ఇలా డెకరేషన్ చేసాము. డెకరేషన్ సింపుల్గా ఉన్నా చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఇక్కడే కాకుండా రూమ్ బయట కూడా రోజెస్ అండ్ క్యాండిల్స్తో డెకరేషన్ అయితే చేసాము. 2 స్టాండ్స్ లాగా తీసుకుని హార్ట్ బెలూన్స్ని పెట్టాము స్టాండ్ లాగా. చాలా బాగుంది. అదైతే చాలా తక్కువ టైంలో బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము. నా హ్యాండ్ కూడా పడింది కాబట్టి డెకరేషన్ ఇంత బాగా వచ్చింది. మా బావగారు అదంతా చూసి ఒక వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఎగ్జైట్ అవుతారేమో అనుకున్నాం కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఫుల్ నిద్ర మత్తులో ఉన్నారు. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే వెంబడించావే, ఊపిరల్లే మారావే నేడే నీవే, నమ్మి తీరాలే కలకాదే, పెరుకే నేనున్నాలే ప్రాణం నీడే, ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా నీ వలన. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమ, నిజమే నువ్వు నా సగమా. నైట్ సెలబ్రేషన్స్ అలా కంప్లీట్ అయినాయి. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. కార్తీక మాసం అండ్ ఏకాదశి కూడా అవడం వల్ల గుళ్ళో జనం అయితే చాలా బాగా ఎక్కువగానే ఉన్నారు. ఇంకా దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా చుట్టుపక్కల వేరే గుళ్ళు కూడా ఉన్నాయి, అవన్నీ చూసుకుని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. కొంచెం రెస్ట్ తీసుకుని రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అంబియన్స్ కూడా సింపుల్గా బాగుంది. మా అక్క మెనూ కార్డ్ మొత్తం చదివేస్తుంది ఏం ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పి. ఈ లోపల వెల్కమ్ స్టార్టర్ లాగా వెల్కమ్ పాపడ్స్ అయితే ఇచ్చారు, నాకైతే నచ్చలేదు. ఇంకా మా అక్క బుక్ అంతా చదివి ఏమేమి ఆర్డర్ ఇచ్చిందో చూడాలని ఉందా. ఫస్ట్ అద్భుతం వచ్చేసరికి మలై సోయా చంక్స్. అది తింటున్నప్పుడు నా ఇన్నర్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏడవాలా నవ్వాలో కూడా అర్థం అవ్వలేదు. నెక్స్ట్ ఇంకో ఆర్డర్ కూడా వచ్చేసింది, చిల్లీ మష్రూమ్. ఇది తింటున్నప్పుడు బాగుంది కానీ ఇంకా బాగుండొచ్చు. బాగుంది కానీ
బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. నెక్స్ట్ బటర్ నాన్ అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా ఉంది, కాకపోతే దానికి ఒక పేరు ఉంది, ఆ పేరేంటో నాకు తెలీదు. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఫుల్ వర్క్ ఉంది. ఇంకా మేము ఆర్ఫనేజ్ అయితే అనుకుంది మా అక్క అయితే. ఆర్ఫనేజ్లో మా బావగారితో కేక్ కట్ చేయించి ఇంకా బుక్స్, పెన్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంది. దాంతోపాటు ఫ్రూట్ సలాడ్ కూడా. ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మేము. देखो रातों के सीने पे ये तो झिलमिल किसी लौ से उगे हैं, ये तो अंबिया की खुशबू है बागों से बह चले, जैसे कांच में चूड़ी के टुकड़े, जैसे खिले खिले फूलों के मुखड़े, जैसे बंसी कोई बजाए पेड़ों के तले, ये तो झोंके पवन के है, ये घुंघरू जीवन के, ये तो सुर है चमन के खो न जाए, तारे जमीन पर मोहल्ले की रौनक गलियां है जैसे, खिलने की जिद पर कलियां है जैसे. ఆర్ఫనేజ్ హోమ్కి తీసుకెళ్లాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని ఇంకా రెడీ అయిపోయి నేను మా అక్క అయితే ఇంకా ఆటోలో వెళ్తున్నాము. మా బావగారు వాళ్ళు వెనకాల వస్తున్నారు. మేమైతే ఆర్ఫనేజ్కి ఫస్టే వెళ్ళిపోయి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అన్నీ అరేంజ్ చేసుకున్నాము మా బావగారు వాళ్ళు వచ్చే లోపల. பத்து விரல் கோலம் போட பூமி மேல முளைச்ச சித்திரமே, பூவசைவ பார்த்து பார்த்து ஆயுள் கூடும் எனக்கு, புன்னகையில் காலம் போக தோகையாக சிரிச்ச பெட்டகமே, யாருக்கு இங்கு யாரு காவல் மாறி போச்சு கணக்கு, என் கூட பேசுற தோதோவா உனக்கு நேரில் காட்டட்டுமா, சின்னுக்கு பிடிச்ச எல்லா இனிப்பும் சாப்பிட தரட்டுமா, அந்த அருவிப்போல் அன்ப தருவாள் சின்ன அருவிப்பும் நின்று சுடுவாளே, நீயும் தும்மிடி தும்மிடி ஆயுசு நூறாக என் உயிர் உன்னோட பத்திர சொத்தாக, என் பார்வை உன்னோடு உன் பொம்மை கண்ணோடு பேசாமல் விண்ணோடு நாம் மிதந்து போவோம் காதாரா அடியாளோ நான் தாங்க மரோடு ఆర్ఫనేజ్ హోమ్ తర్వాత మా అక్క ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసింది. ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడికి డైరెక్ట్గా ఇటైతే వచ్చాము. మా బావగారికి నైట్ కేక్ కట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని సర్ప్రైజెసే. ఇది లాస్ట్ సర్ప్రైజ్ అనమాట. ఇది కూడా మా బావగారికి అస్సలు ఐడియా లేదు. మా అక్క మా బావగారి మ్యారేజ్ తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట మా బావగారిది. సో అందుకనే మా అక్క ఇంతలాగా సెలబ్రేట్ చేస్తుంది.
ఇక్కడ మనకు కావాలంటే పర్సనల్గా కెమెరాస్తో ఫొటోస్ కూడా తీస్తారు. సో మా అక్క కూడా తీయించుకుంది, వాళ్ళకి మెమరీస్గా ఉంటాయని చెప్పి ఫొటోస్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ఇది ప్రైవేట్ థియేటర్ లాగా అనమాట. ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. అక్కడ మన పర్సనల్ వీడియోస్ కానీ ఏదైనా ప్లే చేసుకుని చూసుకోవచ్చు, లేదంటే సాంగ్స్ ప్లే చేసుకుని కొంచెం డ్యాన్స్ లాగా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ వీడియోస్ అయితే ప్లే చేసి చూస్తున్నాము. సో అప్పుడు నేను ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను, ఆ ఎడిట్ అయితే చూస్తున్నారనమాట. ఇంకా మా అక్క వాళ్ళ దీపావళి సెలబ్రేషన్స్ ఆ వీడియోస్ అన్ని ప్లే చేసి చూసుకుని తర్వాత కొంచెం సేపు డ్యాన్స్ అయితే చేసాము. ఇక్కడే ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా అంత డ్యాన్స్ చేసి అలసిపోయాక కొంచెం పిజ్జాను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇలా మా అక్క మా బావగారి బర్త్డే సెలబ్రేట్ చేసింది. మా బావగారు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మా బావగారికి నేనేం గిఫ్ట్ ఇచ్చాను అనేది చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకేమనిపించిందని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.